ఈరోజు మన 100 డేస్ సిరీస్‌లో డే 22 అన్నమాట. ఈరోజు కూడా మార్నింగ్ సబ్జా వాటర్‌తో అయితే నా డే అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌లోకైతే గోధుమ రవ్వతో చేసిన ఉప్మా అయితే తినేసి, ఇంకా 11:30కి అట్లా స్వీట్ పొటాటో అయితే కంప్లీట్ చేసేసాననమాట. ఇంకా లంచ్‌లోకైతే దొండకాయ ఫ్రై అండ్ పప్పు, రైస్‌తో అయితే నా లంచ్ అయితే సింపుల్‌గా అయితే ఫినిష్ చేశాను. అండ్ ప్రీ వర్కౌట్‌లోకైతే బ్లాక్ కాఫీ అండ్ బనానా తినేసి ఇంకా జిమ్‌కైతే స్టార్ట్ అయిపోతున్నా. 2 డేస్ నుంచి జిమ్‌కెళ్ళలేదు. మైండ్ అండ్ బాడీ మొత్తం కూడా ఏదోలా అనిపించింది. వెళ్ళబుద్దే కాలేదు. ఇంకా అక్కడికెళ్ళిన తర్వాత మాత్రం మన మైండ్ సెట్ మొత్తము చేంజ్ అయిపోతుందనమాట. అదే జిమ్‌లో ఉండే మ్యాజిక్కు. ఇంకా అక్కడికెళ్ళి జిమ్ వర్కౌట్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని, తర్వాత వచ్చి ఎక్స్ట్రా మార్ట్‌కైతే వెళ్ళాలని చాలా రోజుల నుంచి అనుకుంటా ఉంటా పీలేరులో ఉండేదానికి. ఇంక వెళ్ళాను. ఇంక అక్కడ స్నాక్స్ ఐటెమ్ చూసి నాకు అట్లే నోరు ఊరిపోయింది. ఇంకా కంట్రోల్ చేసుకొని, ఇంకా ఇంట్లో కొన్ని వస్తువులు కావాల్సి ఉండింటే అవన్నీ అట్లా షాప్ మొత్తం తిరిగేసి ఏసీలో ఇంక అవన్నీ కొనుక్కొనైతే చాలా అంటే చాలా ఐటెమ్స్ ఉన్నాయి ఇక్కడ. మనకన్నీ కావాల్సినవన్నీ దొరుకుతాయి. ప్రతి ఒక్క ఐటెమ్ గూడా ఉంది. సో, ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయండి. అండ్ నాకు కావాల్సినవి తీసుకొని ఇంక వస్తే బయటికొచ్చేసాను. తర్వాత పీలోలోనే అయితే పెట్రోల్ అయితే కొట్టించుకున్నాను. చాలా ఇప్పుడు అవైలబుల్‌లో ఉంది పెట్రోలు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. తర్వాత ఇంటికొచ్చి అయితే పన్నీర్ బుర్జీ అండ్ అయితే చపాతీ చేసుకొనైతే తినేసాను. నేను 5 డేస్ ఇంక చికెను, గుడ్లు ఇంట్లో చేయకూడదన్నారు ఒక ప్రాబ్లమ్ వల్ల.